నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహించి ప్రజా సమస్యలు స్వీకరించిన ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో. డిసెంబర్ 1వ తేదీన ఎన్కే గ్రౌండ్స్ లో నిర్వహించే హిందూ సమ్మేళనంలో పాల్గొనాలంటూ శంఖారావాన్ని పూరించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కంచర్ల శ్రావణి ఆకస్మిక మృతికి సంతాపం తెలిపిన మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు. సిఐటియు భారత మహాసభలు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. అక్కడ లక్కవరం పొంగుటూరు రోడ్డును పరిశీలించారు. అనంతరం ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలకగా డిప్యూటీ సీఎం లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అర్చకులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా సుందరగిరి పర్వతం చుట్టూ ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆలయానికి అందించారు. ఆ తర్వాత ఆలయ ఘాట్ రోడ్డు చుట్టూరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ ట్రైన్ల పనులను పరిశీలించారు. దాంతో పర్యటన ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా తిరిగి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. గత సంవత్సరం నవంబర్ నెలలో డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి అభివృద్ధి నిమిత్తం గుడికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి భూమి లేదు కనుక ఇది దేవస్థానానికి ఒక 30 ఎకరాల భూమిని ఆయన ఆ రోజున శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజున వచ్చి ఈ ప్రాకార మండపానికి శంకుస్థాపన చేయడం, అదేవిధంగా ఆ 30 ఎకరాల భూమి నిమిత్తం రిజిస్టర్ భూమి కాగితాలన్నీ కూడా మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారికి, మా చైర్మన్ వారికి అందించడం కోసం, ప్రత్యేకించి స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆయన ఈరోజు రావడం జరిగింది. ఆయన గత 15 సంవత్సరాలుగా ఇక్కడికి రావడం జరుగుతోంది వీలు కుదిరినప్పుడల్లా. అయితే ఆయన మనస్సంకల్ప సిద్ధి నెరవేరుతోంది ఇక్కడికి వస్తే అనేటువంటి నమ్మకం ఆయనకి బాగా ఏర్పడడం వల్ల స్వతహాగా ఆయన నారసింహం స్వామి వారి యొక్క భక్తుడు కావడం వల్ల ఇక్కడ కార్యసిద్ధి జరుగుతోంది కాబట్టి ఆయన విరివిగా ఇక్కడికి రావడం జరుగుతోంది. కూడా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత, సుబ్రహ్మణ్య హోమాలు జరుగుతాయండి. ఆ రోజు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ యొక్క మూలమంత్ర హోమాలు, విశేష పంచామృతాభిషేకం జరుగుతుందండి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత అధికారులచే ప్రజా సమస్యలను స్వీకరించారు. పోలీస్ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఒకటి వచ్చిందని, ఫిర్యాదును పోలీస్ వారికి రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. పీజీఆర్ఎస్ మండే సంబంధించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ అనేది డివిజనల్ లెవెల్లో ఆర్గనైజ్ జరుగుతుంది. దీనికి సంబంధించి డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఆఫ్ వేరియస్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ప్రతి గ్రీవెన్స్ ఏమైనా వచ్చిన గ్రీవెన్స్కి సంబంధించి ఇఫ్ ఇట్స్ రిలేటెడ్ టు దట్ వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఇక్కడ రిఫర్ చేయడం జరుగుతుంది. మండల్ లెవెల్ కానీ
వేరే డిపార్ట్మెంట్స్కి ఉన్నాము ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసి తగినంత స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ 1 పిటిషన్ టీజీఆర్ఎక్స్కి సంబంధించి, అది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి. దాన్ని కూడా మనము రిఫర్ చేసి పంపించడం జరిగిందండి. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 1వ తేదీన మార్కెట్ ఎదురుగా ఉన్న ఎన్కే గ్రౌండ్స్లో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పెద్ద శివాలయం వద్ద ఆహ్వాన కమిటీ సభ్యులు హిందూ సమ్మేళనం విజయవంతం కోరుతూ శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు ఈతకొండ తాతాజీ, మాకా శ్రీనివాస్, ముత్తా రామారావు, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్ఎస్ రాష్ట్రీయ సేవా సంఘం అనుబంధ సంస్థలతో కార్యక్రమం పెడతాం జరిగింది. అది వచ్చే సోమవారం, అంటే ఇవాళ ఖచ్చితంగా వారం రోజులు, సోమవారం సాయంత్రం భీమవరం రోడ్లో ఉన్న ఎన్కే గ్రౌండ్స్, అంటే ఛాంబర్ బ్యాంక్ ఆఫీస్ పక్కనే ఉన్న గ్రౌండ్లో, మెయిన్ రోడ్లో ఈ సమావేశం మధ్యాహ్నం 3 to 5 2 గంటల్లో అయిపోద్ది. ఇది ఏంటంటే హిందూ సమ్మేళనం. మరి పెద్ద ఎత్తున గన్నవరంలో హిందూ సమ్మేళనం జరిగిందో తర్వాత ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రతి పట్టణంలో చేయాలని ఒక పెద్దలు స్వామీజీల నిర్ణయం ప్రకారం హిందూ సమ్మేళనం తాడేపల్లి పట్టణం మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ పెడతాం జరుగుతుంది. మరి ఇది ప్రజలందరూ కూడా గమనించి, ఇందులో రాజకీయ పార్టీలు లేవు, కులాలకు అతీతంగా అందరూ పాల్గొనవలసిన అవసరం. హిందువులుగా పుట్టిన ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సమేతంగా, ఎందుకంటే పెద్ద పెద్ద స్వామీజీలు, పెద్ద పెద్ద వ్యక్తులు ఈ సమావేశానికి వచ్చి మరి హిందువుల యొక్క ఐక్యత గురించి, హిందూ సమాజం గురించి, హిందువులకు జరుగుతున్న అన్యాయం మాడతారు. కాబట్టి ప్రతి కుటుంబ సభ్యులు ఇది తీసుకుని రావాల్సిందిగా కోరుతూ, ఇంకా ఏళ్ళకి వారం రోజులు ఉంది. రేపు సోమవారం సాయంత్రం 3 ఎన్కే గ్రౌండ్స్ ఉంది. ప్రతి వ్యక్తిని నేను పేరు పేరున ఇదే ఆహ్వానంగా తాడేపల్లి పట్టణ ప్రజలందరినీ ఆహ్వానిస్తూ మరి అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ సమావేశం మనకు కావలసిన ఐక్యత గురించి పెద్ద ఎత్తున దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది ప్రజలకని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మన హిందూ సమైక్య కొరకు హిందూ సమ్మేళనాన్ని డిసెంబర్ 1వ తేదీన ఎన్కే గారి గ్రౌండు సత్యనారాయణ స్వామి గుడి ఎదురుగుండగా తాడేపల్లిలో మహోన్నతంగా జరపడానికి హిందువులందరూ ముందుకు రావడం జరిగింది. హిందూ సంస్కృతిని పరిరక్షణలో భాగంగా, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా హిందువుల యొక్క యోగక్షేమాల గురించి, హిందువుల యొక్క సమైక్యత గురించి దేశ నలుమూలలోనూ, ప్రపంచం నలుమూలలోనూ కూడా ఎంతో మహోన్నతమైన స్థానం ఉంది. ఈ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవడం కొరకు ఇంతకుముందు మన విజయవాడలో శంఖారావ కార్యక్రమంతో ప్రపంచంలో హిందువుల యొక్క దిశానిర్దేశాలు ఒక ఇముడింపబడినాయి. అదేవిధంగా మన తాడేపల్లిగూడెంలో జరిపిన ఈ కార్యక్రమానికి అందరూ హిందువులు సోదరులందరూ కూడా విధిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. రేపు జరిగే 1వ తారీఖు హిందూ మహాసభలో మన బంధువులందరూ కూడా ఈ సభకి హాజరయ్యి మన సైక్యత ఎంత అనుకూలంగా ఉందో జనాలందరికీ కూడా, మన హిందువుల మీద ఉన్న దృష్టి అంతా కూడా చక్కగా కనపడేటట్టుగా మన బంధువులందరూ కూడా ఈ సభలో అందరూ పాల్గొని ఈ సభని చాలా ఆనందంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కంచర్ల శ్రావణి ఆకస్మిక మరణం పురపాలక సంఘానికి తీరని లోటని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అన్నారు. సోమవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద కీర్తిశేషులు శ్రావణికి మున్సిపల్ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఎంహెచ్ఓ రాజు, మున్సిపల్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కంచర్ల శ్రావణి గారు సీనియర్ అసిస్టెంట్గా మన పురపాలక సంఘంలో పనిచేశారు. ఈ రోజుని ఈ విధంగా ఆవిడకి ఎప్పుడు చేస్తామని మనం కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఏంటంటే చాలా చిన్న వయసులో, అతి చిన్న వయసులో 35 సంవత్సరాలకి అకస్మాత్తుగా మరణం సంభవించడం చాలా పురపాలక సంఘానికి చాలా బాధాకరం, తీరని లోటు. ఏంటంటే ఆమె సీనియర్ అసిస్టెంట్గా F1 సీట్లో పనిచేస్తూ తరచూ ఎప్పుడు నాతో రోజుకి 2-3 సార్లు నా ఛాంబర్లోకి వచ్చి ఆ ఫైల్స్ గురించి ఇదని మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు ఇంకా ప్రతి సోమవారం గ్రీవెన్స్లో ఏదో పని వస్తే శ్రావణిని పిల్లంటే ఫైల్ తెమ్మనండి అనే ఇదిలో ఉండేవాళ్ళు. ఇంకా ఇప్పుడు నేను ఇంకా ఎలా అనిపిస్తుందంటే ఇంకా శ్రావణి ఉంది ఫైల్ తెప్పించండి అనే ఇదిలో ఉంది మనకి. ఏంటంటే అసలు ఎవరు ఊహించని రీతిలో అంత సడన్గా చనిపోవడం అనేది చాలా బాధాకరం.
చిరునవ్వుతో పలకరించడం, చిరునవ్వుతోటే సమాధానం చెప్పడం, ఎవరు కనిపించినా ఆప్యాయతగా పలకరించడం అంటే చాలా మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి. ఇటువంటి అమ్మాయి మన మధ్యలో లేకపోవడం మనం తీరని లోటు. కానీ ఈ రోజున ఇంకా భగవంతుడు ఆవిడికి ఇక్కడతోటే హౌస్ ఇచ్చాడని అనుకోవాలా. కానీ ఎవరు ఏం చేయలేము. ఏంటి ఈ రకంగా ఎవరికి కూడా రాకూడదు. కానీ నాకు తెలిసిందంటే అమ్మాయికి ఒక అబ్బాయి చిన్న పిల్లవాడు 6th క్లాస్ చదువుతున్నాడు అన్నట్టు తెలిసింది. ఈ అమ్మాయికి ఆత్మకు శాంతి చేకూరాలని సిఐటియు అఖిల భారత మహాసభలను జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సభ్యులు కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం అపరాల మార్కెట్ జెడ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం చుక్క అప్పలస్వామి భవనంలో చిటికిన రాము అధ్యక్షతన జరిగింది. కార్మిక జిల్లా నేత అమరజీవి చింతకాయల బాబురావు చిత్రపటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగుతాయని, పెనుగొండలో నవంబర్ 29, 30 తేదీలలో సిఐటియు జిల్లా మహాసభలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రీను, చిటికన రాము, అయినాల సత్యనారాయణ, అడపలోవా, ఎడ్ల శ్రీను, దాసరి రాజు, సుందరపు అప్పలనాయుడు, వెదుళ్ల రమణారావు, రౌతు పాపినాయుడు, ఇల్లా గోవిందరావు, పెంటకోట గోవిందు, బద్ది నాగేశ్వరరావు, చిట్టెటి సత్యనారాయణ, బుద్ధాల తాతారావు సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల వచ్చే నెల 30వ తారీఖు నుంచి జనవరి 4వ తేదీ వరకు సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయడం కోసం తాడేపల్లి పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం కోసం, అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఇటీవల కాలంలో కార్మికులు గత నుంచి పొందుతున్నటువంటి కార్మిక చట్టాలని మార్చేస్తూ దాన్ని అమలు చేయడం కోసం మొన్న 4 రోజుల నుంచి అమలు చేయడం కోసం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలైతే కనుక రానున్న కాలంలో కార్మికులంతా కూడా బానిసత్వంలో గెలిపే పరిస్థితి ఉంది. ఈ దేశాన్ని దోచుకోవడం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాడిని పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలన్నీ కూడా ఆ కార్మికులు త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు కార్మికులందరూ బానిసత్వంలో తీసుకెళ్లే విధంగా ఈ కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టాలు వస్తే కనుక కార్మికులు ఉన్న సమ్మె హక్కు కానివ్వండి, అలాగే వేతనాలు పెంచుకునే హక్కు కానివ్వండి, అలాగే సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానివ్వండి, అనేక చట్టాలన్నీ కూడా మార్చేసి 4 కోళ్లు ఉన్నటువంటి మొత్తం 4 కోళ్లుగా కుదించేసి చట్టాలన్నీ యజమానికి అనుకూలంగా మార్చేసే పరిస్థితి వచ్చింది. వెంటనే ఉపసంహరించుకోకపోతే కానీ రానకాల పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సిఐటియు అఖిల భారత మహాసభ కూడా జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కులగణను వెంటనే నిర్వహించి జనాభా దామాషా ప్రకారం జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణకు కూడా వారి క్యాంపు కార్యాలయాలలో వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కులగణన చేయకుండా రిజర్వేషన్ కేటాయిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని వర్తనపల్లి కాశీ ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీతో పాటుగా జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొడవర్తి శివప్రసాద్, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీ, మారిశెట్టి నరసింహమూర్తి, సందక రమణ, పెన్నింటి రామకృష్ణ, చిక్కాల చందు, కోరాకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో బీసీ కులగణన జరగాలని చెప్పి అప్పుడు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్డీఏ కూటమికి బీసీ సంక్షేమ శాఖ ఎక్కడికక్కడ మద్దతు పలకడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీఎన్ శంకర్రావు గారి పిలుపు మేరకు మేమందరూ కూడా ఈ ఏదైతే ఎన్డీఏ కూటమికి పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగా కులగణన అమలు జరగాలని, ఏబిసిడి వర్గీకరణ కూడా అమలు జరగాలని ఒక ఆలోచనతోటి మన కేసీఎన్ శంకర్రావు గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏదైతే డెడికేటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎలక్షన్ ఉందో ఆ లోకల్ బాడీ ఎలక్షన్ కులగణన, ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాతే ఈ ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ ఇమ్మని కలెక్టర్ గారి ద్వారా మేము పంపించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు కూడా సుమారు 6 వారాల్లో దీని మీద కమిషన్ ఏర్పాటు చేసి వెంటనే దీని మీద డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి, అలాగే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శులకి అందరికీ కూడా పంపించాలని ఒక తీర్మానం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఏదైతే మహారాష్ట్రలో సుప్రీంకోర్టులో మన బీసీల తరఫున వేసిన కులగణన, ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని ఒక ఆలోచనతో మంచి తీర్పు కూడా రావడం జరిగింది. కేసీఎన్ శంకర్రావు గారు పిలుపు మేరకు 26 జిల్లాల కలెక్టరేట్లకి బీసీ సంఘం అధ్యక్షులు
వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. బీసీ కులగణన మీద కుల జనగణన మీద మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే మరి బీసీలను గుర్తించి 34 రిజర్వేషన్ అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మరి రాజకీయ పార్టీలు చెప్తా ఉంటాయి బీసీలే మా పార్టీలకి వెన్నెముక అని. మరి మా వెన్నుపోస ఎర్రగొట్టేలాగా చేయకుండా ఆ 10% రిజర్వేషన్ పెంచి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా వెళ్లేలాగా మరి మీరు ముందు అడుగు వేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్న ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలందరికీ కూడా కుల జనాభా లెక్క ప్రకారంగా ఒక ఏ కులంలో ఎంతమంది ఉన్నారు బీసీల జనగణన జరిపించి అలాగే ఏబీసీలుగా వర్గీకించి వాళ్ళకు రావాల్సిన వాటాలు ఏవైతే ఉన్నాయో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి అలాగే ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగం అన్ని రంగాల్లో కూడా మా యొక్క వాటా మాకు ఇవ్వాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా మన కె శంకరరావు గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు వస్త్రమల్లి కాశీ గారి పిలుపు మేరకు ఈరోజు భీమవరంలో ఆయనకి డెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి మన బీసీ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క రిప్రజెంటేషన్ని పరిశీలించి మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కస్బా పెంటపాడు గ్రామ సర్పంచ్, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు పేతల సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన సోమవారం కస్బా పెంటపాడు గ్రామంలో ప్రజాప్రతినిధులు, సచివాలయం సిబ్బంది రైతులతో కలిపి రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ, సీనియర్ తెలుగుదేశం నాయకులు ఎమ్మంది లక్ష్మయ్య, గ్రామ కార్యదర్శి నాగరాజు, వీఆర్ఓ జె సత్యనారాయణ, జనసేన నాయకులు చోడగలి వెంకటేశ్వరరావు, విఏఏ దివ్య తదితరులు పాల్గొన్నారు. రైతన్న మీకోసం యాప్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కనుక ఇది ప్రతి రైతు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మరి రైతుకి కావాల్సిన వివరాలన్నీ కూడా దీంట్లో నమోదై ఉంటాయి. ప్రతి రైతు మరి ఆదర్శ రైతుగా మరి ఎదరికి వెళ్ళడానికి మరి ఇందులో కొన్ని సూచనలు ప్రభుత్వం అలాగే మరి శాస్త్రజ్ఞులు అందరూ కూడా సూచనలు
తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్లో డౌన్లోడ్ చేసింది. మరి దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రైతు దీన్ని వినియోగించుకుంటే మరి రాబోయే కాలంలో మరి వరి అనేది ఒకటే కాదు, ప్రత్యామ్నాయంగా మరి అనేక సిరిధాన్యాలు కానీ మరి ఇంక ఇతర ప్రత్యామ్నాయం పంటలని మరి మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రకారం పంటలను వేసుకోవాలని మరి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కనుక రైతు దగ్గరికే పాలన అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ప్రకటించింది కనుక దీన్ని అందరూ వినియోగించుకొని దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సీఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం కూడా ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరగడం మీరు గమనిస్తున్నారు. అంటే ప్రతి సోమవారం కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏంటంటే మీ యొక్క సమస్యలు నేరుగా లిఖితపూర్వకంగా మీరు ఈ వేదిక వద్దకు వచ్చి సమస్య పరంగా మీరు లిఖితమైన దరఖాస్తు ఇచ్చిన యెడల దాన్ని సంబంధిత సిబ్బందిని మీ యొక్క పర్యవేక్షణకు పంపించి అక్కడ సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది మంచి వేదిక, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది మంచి కార్యక్రమం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు పబ్లిక్ అంటే మీరు ఇంటి నుంచి వచ్చిన పదే చెప్తున్నాము, మీకు ఇంటి నుంచి వచ్చిన చెత్తను వేస్ట్ పదార్థాలని తడి పొడి చెత్తగా విడదీసి మాత్రమే మా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయకూడదు. అట్లా వేసిన ఎడల మీరు పారిశుద్ధ్యానికి అంతరాయం కలిగించిన వాళ్ళు అవుతారు, ప్రజారోగ్యానికి కూడా భంగం కలిగించిన వాళ్ళు అవుతారు. కనుక ప్రజలందరూ గమనించండి, మీ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకుని మీరు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. అలాగే పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, వాటర్ ట్యాక్స్ సకాలంలో చెల్లించి మీరు పట్టణ అభివృద్ధికి తోడ్పడాలి. తర్వాత ఇంకోటంటే ప్రభుత్వం ఇప్పుడు బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీములు అమల్లో ఉన్నాయి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ ఇచ్చింది. మీరు ఒక ఇంట్లను క్రమబద్ధీకరించుకునే విధానం మంచి సులభంగా చేసి మీరు ముందుకు తీసుకొస్తున్నారు. కనుక దీన్ని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా డీవియేషన్ కానీ అనాథరైజ్ కానీ ఎనీ కన్స్ట్రక్షన్ ఏదున్నా సరే దరఖాస్తు చేసుకుని మీరు తగిన రుసుము పురపాలక సంఘాన్ని చెల్లించి మీరు రెగ్యులేట్ చేసుకోవచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండలం కన్వీనర్ చిరపరపు రంగారావు, నాయకులు చెల్లా పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, దత్తురాము, సత్తి శివారెడ్డి, గంటా కోటి, బర్లా బాలాజీ, మాధసురాజు, పూడి బాలాజీ, చిట్టియ్య, ఆనందు, వెంకటేశ్వరరావు, పప్పల ప్రభాకర్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉండేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతాం, రక్షిస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత 18 నెలలు అయింది. ఇప్పుడు మాట్లాడే విధానాలకి చాలా వ్యత్యాసంగా మాట్లాడే పరిస్థితి ఉన్నది. అక్కడ లక్షలాది మంది కార్మికులు ఉపాధి కల్పించే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరి విశాఖ పరిశ్రమని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఆ చెప్పిన మాట, ఎన్నికల ముందు చెప్పిన మాటకి ఈనాడు చెప్పిన మాటకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. అంటే కార్మికులు శ్రమ చేస్తలేదు, అందుచేతే నష్టాల్లో ఉన్నదని చెప్పే మాటలు చాలా అనిశ్చిత మాటలు. ఇది చాలా సిగ్గుచేటమైన మాటలు. మరి ఈ రోజున మరి పరిశ్రమకి సంబంధించిన సరైన వనరులు లేవు. ఈ రోజున పరిశ్రమకి గనులు ఇవ్వాలి. ఏదైతే ముడి సరుకు ఉందో ముడి సరుకు సంబంధించి గనులు అవి కూడా సప్లై చేయాలి. దాని గురించి ఆలోచించకుండా కార్మికుల వల్లే నష్టం వస్తుందనేది చెప్పడం అనేది సరైనది కాదు. స్టీల్ ప్లాంట్ అనేది 1977లో 5 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానంతో మా పార్టీ వామపక్ష పార్టీకి సంబంధించి 32 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ రాజీనామాలతోటి అక్కడ ప్లాంట్ ఏర్పడింది. 5 కోట్లతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవేళ 3 లక్షల కోట్ల రూపాయలు వనరులు సంపాదించింది. ఈవేళ ప్రభుత్వానికి
46,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంగా కట్టింది. మరి స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు సోమరిపోతులు అయ్యి దద్దమ్మలు అయ్యి పనిచేయకపోతే స్టీల్ ప్లాంట్ 3 లక్షల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీ కింద తయారవదు. ఇలా 46,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర డివిడెండ్ రూపంగా కట్టదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ స్థితి తీసుకొచ్చారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే సోమరిపోతులు అన్నారు, దాని నష్టాలని చెప్పి అన్నాడు. ఈవేళ నక్కపల్లిలో అనకాపల్లి నక్కపల్లికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు గన్నుల కోసం పోరాటం చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు అడుగుతున్నారు. అయితే ఎప్పుడో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ కనీసం ఈ రోజు కూడా గన్నులు లేవు, సొంత గన్నులు లేవు. ఈవేళ ఐరన్ ఓరు టన్ను 3,000 రూపాయలు ఉంటే వాళ్ళు 8,000 రూపాయలు కొనుక్కొచ్చి ఎదుగు రేట్లు కొనుక్కొచ్చి వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రన్ చేస్తున్నారు. దేశంలో నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ అది. అటువంటి స్టీల్ ప్లాంట్ని వాళ్ళు మీరు అమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఇటీవల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖ ఉక్కు కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్మికులు పనిచేయట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని అన్నారు. కానీ చాలా అది తప్పది. ఒక నిజంగా వాళ్ళు పని చేయకపోతే మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఒక కమిటీని అంటే ఏర్పాటు చేసి విశాఖ ప్లేన్ అంటే కూడా పర్యవేక్షిస్తే అప్పుడు ఆ కమిటీ వచ్చి చెప్తారు కార్మికులు పని చేస్తున్నారా లేదని చెప్పని. కార్మికులు పని చేయకంటే ట్రైన్ల మీద గూడ్స్ బళ్ళ మీద స్టీల్ ఎలాగ ఉత్పత్తి అవుతుంది ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా కార్మికులు అంటే కరెక్ట్ కదా. అలా మీరు ప్రతిపక్షంలో ఉండగా మీరు ఏం చేశారంటే విశాఖపట్నం స్టీల్ కార్మికులకి మద్దతు అని చెప్పేసి అని కూర్చొని బయట నుంచి మీరే నిరసన ధార కార్యక్రమాలు చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు కానండి పిల్లలకని ఏం చేయాలి? మీరు ఉపాధి చూపించారు, ఉద్యోగాలు చూపించారు. ఎందుకంటే కార్పొరేటర్ వర్గానికి ఊడి గురించి చేర్చడానికి మీరు పిల్లలు కనమంటున్నారు తప్ప కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వెళ్తే కాదు. కాబట్టి భవిష్యత్తులో మీరు అనుచిత వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకుపోతే కనుక ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నారో అదే హోదాలో ఇప్పుడు కార్మిక వర్గంతో ఏకమయ్యి అదే పరిస్థితి మీకు వస్తుంది. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం అన్న సమారాధన మోడర్న్ ప్రగతి జూనియర్ కళాశాల కొప్పిశెట్టి రమణయ్య, అనంతలక్ష్మి దంపతులు, వారి కుమారులు భవానీ శంకర్ ధనుష్, శ్రీ హేమవర్ధన్ల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కొప్పిశెట్టి రమణయ్య, అనంతలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ వారు సత్కరించారు. భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సోమవారం జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు సహకరించాలని ఆలయ కమిటీ వారు కోరారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. భక్తులు విశేషంగా తరలి వచ్చి ఆ మహాదేవుని దర్శించుకోవడం జరిగింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ మోడర్న్ శ్రీ ప్రగతి కాలేజీ సుబ్బారావుపేట తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారు, చంటి గారు, వారి ధర్మపత్ని అనంతలక్ష్మి దంపతులు, వారి కుమారులు భవానీ శంకర్ ధనుష్, శ్రీ హిమవర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాను. జిల్లాలోనే ప్రసిద్ధ షష్ఠి క్షేత్రమైన ఉంగుటూరు మండలం కైకరంలో శ్రీ వల్లి దేవసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుండి జరగబోవు 91వ షష్ఠి మహోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుండి నవంబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ టీం కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 3న స్వామివారి భారీ ఊరేగింపు, సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. షష్ఠి ఉత్సవ ఏర్పాట్లను నిర్వాహకులు పామర్తి సత్యబాబు, ఎగ్గిన పెదబాబు, ఎగ్గిన శ్యామల, గురివెల్ల నాగేశ్వరరావు, గున్ను రాంబాబు, బేతాళం శ్రీకాంత్, గోడవల్లి సీతయ్య, పొప్పాల దుర్గారావు, గంజి రమేష్, ఎగ్గిన పండరీనాథ్, పెడ్డ పెంటారావు, చిప్పాడ రాజు తదితరులు పాల్గొన్నారు. కైకరంలో మాకు నలుమూలల నుంచి మొత్తం గ్రామం అంతా కూడా ఇన్వాల్వ్ అయి చేసుకునే పండుగ ఏదన్నా ఉందంటే మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఇక్కడ ఇందులో భాగంగా మొదటి రోజున మాకు షష్ఠి 7 రోజుల పాటు జరుగుతుందండి. 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 7 రోజులు మేము షష్ఠి ఉత్సవం జరుపుతున్నాం కమిటీ సభ్యుల తరపున. మరి అందులో భాగంగా మొదటి రోజు 25వ తారీఖు నైట్ కళ్యాణం జరపబడుతుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అనంతరం షష్ఠి ఉత్సవాలు శ్రీకారం చుడతాము. ఇందులో భాగంగా ఈ 7 రోజుల పాటు కూడా ఉదయం నుంచి సాయంత్రం
వరకు కూడా ఎన్నో రకాల కల్చరల్ యాక్టివిటీస్ అనేవి మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దానికి గాను మాకు గ్రామస్తులే కాకుండా జిల్లా నలుమూలల నుంచి కూడా మాకు సహాయం అందుతుంది. అలాగే ఇక్కడ ఈవెంట్స్ కానివ్వండి, ఇక్కడ మేము దుకాణాలు ఎంతోమంది జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వ్యాపారం చేసుకుని ఎంతో కొంత లాభం పొంది అమ్మవారి దర్శించుకుని ప్రతి సంవత్సరం కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే నలుమూలల నుంచి కూడా భక్తులు దాదాపుగా 5 నుంచి 10 లక్షల మధ్యలో దాదాపుగా 7 లక్షల వరకు ఉండొచ్చండి అప్రాక్సిమేట్గా. అంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఎంతో వైభవంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. కైకిరం వెలువలి పైన నాగం తల్లి షష్ఠి మహోత్సవాలు 26వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ఇక్కడ స్థలాలన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తాం, కొట్లుకి స్థలాలు ఫ్రీగా ఇస్తాం. అలాగే ఈ 7 రోజులు జరుగుద్ది. 26వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా ప్రతిరోజు 9ంటికి ప్రోగ్రాలు అవి పెడతాం, ప్రోగ్రాలు అవి జరుగుతాయి. అలాగే 3వ తారీఖున ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు అయిన తర్వాత మన పంచాయతీ ఆఫీస్ దగ్గర చెరువు దగ్గర తెప్పోత్సవం జరుగుద్ది. అక్కడ మందుగుడు సామాను అయ్యి చాలా బాగా చేస్తామండి ఈ 7 రోజులు కూడా. అలాగే దీనికి కమిటీ ఉన్నది, కమిటీ సహకారం, అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి సహకారం, ఆంజనేయులు గారు, ధర్మరాజు గారు, అలాగే మాకు ప్రోత్సహించిన గ్రామ పెద్దలు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి ఏలూరు రూట్లో కళాశాలల వేళల్లో అదనంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని గుండుగలను గ్రామస్తులు కోరుతున్నారు. నిత్యం గుండుగలను బస్టాప్ వేదికగా వందల సంఖ్యలో గుండుగలను, అదేవిధంగా పరిసర కొల్లేరు గ్రామాల ప్రజలు ఉదయం వేళల్లో ఏలూరు వైపు అధికంగా ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇటీవల శ్రీశక్తి పథకం అమలు నేపథ్యంలో ఉదయం సాయంత్రం పాఠశాలలు, కళాశాలల సమయంలో తగినన్ని బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రద్దీకి సరిపడా బస్సులు నడపాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ పాఠశాల సమయంలో అదనంగా బస్సులు నడపాలని, అరాకొర బస్సుల కారణంగా విద్యార్థులు, అదేవిధంగా ఆ సమయంలో ప్రయాణించే చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. బస్టాప్ వద్ద ప్రయాణికుల రద్దీని చూసి కొన్ని బస్సులు బస్టాప్ అవతల గాని యువతల గాని ఆపుతున్నారని, దీంతో బస్సు కోసం పరుగులు పెట్టాల్సి వస్తుందని, నిత్యం పైనుంచి వస్తున్న బస్సులు ప్రయాణికులతో నిండడంతో వాటిని ఎక్కేందుకు విద్యార్థులు ఫుట్బోర్డ్పై వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తుందని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణం అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పొద్దున్నుంచి 6ంటికి వచ్చాము. ఇప్పుడు టైం ఎంత అయిందండి? మరి అట్లాంటప్పుడు ఆ బస్సులు అయిపోతే మేము ఎటువంటి పోతాం కదా. పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదండి. వాడైనా మరి వాడు టైర్కి వెళ్తేనే కదా పిల్లలు. అదే ఏలాడుకోండి పిల్లలు కూడా. ఏదన్నా బరిదాలు జరిగితే ఊరికి వేసిన బస్సులు పెంచాలి కదా టైర్కి వెళ్ళేటప్పుడు. స్కూల్ టైర్కి బస్సులు పెంచాలండి. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళారు. ఏలాడుకుంటా అదైనా బస్సు ఇచ్చుకుని ఇంకెక్కడే కూర్చున్నాం మేము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 28 కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ఇచ్చిన 4 లేబర్ కోడ్స్ను విరమించుకోవాలని నెడమరు మండల సిఐటియు ఆధ్వర్యంలో బొవనపల్లి గ్రామంలో నిరసన చేపట్టారు. గోకా సూరిబాబు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలుమూలు బాలయ్య, చల్లా రాంబాబు, వలపు రమణ, కోసూరి యేసు, దుర్గారావు, రమేష్, వెంకటేషు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ ఇటీవల కాలంలో నోటిఫై చేసింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కార్మికుల హక్కుల కోసం రోడ్డు ఎక్కకూడదని, ధర్నాలు చేయకూడదని, అసలు కార్పొరేట్ కంపెనీలకి ఊడుగుని చేయడం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి ఈ నోటిఫై చేసింది. దీన్ని కార్మికులకి హక్కులకి భంగం కలిగించే పద్ధతుల్లో కార్మికులందరినీ కూడా మరి రక్షణ కోసం ఉన్న 80% మంది కార్మికులకి తీవ్ర నష్టం కలిగించడం కోసం 40% మంది తక్కువలో ఉన్న మరి బీజేపీ అలాగే కార్మిక హక్కులు కాలరాస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 28 చట్టాన్ని
428 చట్టాలని 4 కోడులుగా దీన్ని ఎత్తుకోవాలని చెప్పేసి దీన్ని నోటిఫై నుంచి రద్దు చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లిగూడెంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ యూనిట్ సంఘం భవనం నందు సహాధ్యక్షులు కె బాలకృష్ణ అధ్యక్షతన నెలవారీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం నందు బాలకృష్ణ, వీరారావు, ముత్యాల అర్జునరావు, జనాబ్ ఎండి భాష, జయరాజ్ మూర్తి, నాగరాజు, దాసం వెంకటరమణ, సూర్యప్రకాశ్రావు, ఈ వెంకటేశ్వర్లు, జీవి రంగారావు, కె సత్యనారాయణ తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడి కూటమి ప్రభుత్వంలో ఇప్పటికైనా పెన్షనర్లకు జనవరి 2024కు సంబంధించిన ఒక డిఆర్ను మంజూరు చేసినందులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదములు తెలియజేశారు. సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.